ప్రేయర్స్‌ని దేవుడు ఆన్సర్ చేయడానికి మనం ఫాస్టింగ్ ఉండట్ల. ఫాస్టింగ్ దేవుడిని చేంజ్ చేయదు. బట్ ఫాస్టింగ్ ఏం చేస్తుందంటే, మనల్ని చేంజ్ చేస్తుంది. ఎట్లా బైబిల్‌లో ఉంటుందంటే, గెత్సేమనే తోటలో ఏం జరిగిద్దంటే, యేసుక్రీస్తు మాట్లాడుతారు. వాళ్ళు ప్రే చేయమంటే, వాళ్ళు ప్రే చేయకుండా నిద్రమత్తు కలిగి, ఆత్మతో నిద్రపోతారు. సో, అప్పుడు దేవుడేమంటాడంటే, "ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం" అంటాడు. ఎందుకు శరీరం బలహీనం అంటే, మనకి ఈ బాడీ అనేది దేవుడు మనకిచ్చిన ఒక వెసల్ లాంటిది. అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ టైపు. అది దేవుడు మహిమ కొరకు, గ్లోరీ కొరకు వాడాలి. ఇంకా బైబిల్ ఏమంటుంది ఈ బాడీని దేవుని టెంపుల్‌గా మనకి చెప్తుంది. మన దేహం దేవుని ఆలయం. మరి మన బాడీ దేవుడి టెంపుల్ అయినప్పుడు, మన బాడీలో నివసించాల్సిన వ్యక్తి ఎవరు? మన బాడీ ఒక వెసల్, ఒక ఇన్‌స్ట్రుమెంట్ అయినప్పుడు, ఆ ఇన్‌స్ట్రుమెంట్ మనం గ్లోరిఫై చేయాల్సింది ఎవరిని? అనే దాన్ని మీరు ఆలోచించాలి. అది దేవుడిననే విషయం మీకు అర్థమవ్వాలి. కాబట్టి నీ దేహం దేవుని ఆలయం అయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల నివాసం చేస్తాడు. మరి దేవుడు నీ లోపల నివాసం చేయాలి అంటే, నీ బాడీని నువ్వు దేవుడికి ఇవ్వాలా వద్దా? రైట్. మన దేవుడికి మన నేను ఎక్కువ ఎలాబొరేట్‌గా చెప్పను గానీ, ఫ్యూ చెప్తాను. మన బాడీని మన దేవుడికి ఎట్లా ఇవ్వాలి? ఎట్లా